ప్రతి ఒక్కళ్ళు ఆధార్ సంఖ్య కలిగి ఉండాలన్నది మనకి ఇండియాలో కంపల్సరీ అయిపోయింది. సో మీరు ఆధార్ సెంటర్‌కి వెళ్ళేసి ఆధార్ ఎన్రోల్‌మెంట్ చేసుకున్న తర్వాత అంటే బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా అలాగే మనం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ఒక పర్టిక్యులర్ ఆధార్ రిజిస్ట్రేషను ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆధార్ రిజిస్ట్రేషను కార్డు ఇస్తే కనుక ఆధార్ కార్డ్ అనేది అంటే ఫైనల్‌లో ఆధార్ కార్డు రావడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మన ఆధార్ కార్డు ఇష్యూ అయిందా లేదా అన్నది మనం ఇంటర్నెట్‌లో చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అవైలబుల్ అవుతూ ఉంది. aadhar.uadi.gov.in అనే వెబ్సైట్ నుంచి ఒకవేళ మనకు ఆధార్ కార్డు ఇష్యూ అయితే కనుక దాన్ని అక్కడికక్కడే డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్రోల్మెంట్ డేటు టైము వీటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్రోల్మెంట్ నెంబరు 1080 అలాగే 33359 అని చెప్పేసి నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. డేట్ వచ్చేటప్పటికి 27/02/2013 డేట్ ఎంటర్ చేస్తున్నాను. అవర్స్ 19 అవర్స్ అంటే ఈవినింగ్ 7 o'clockకి 20 minutes 28 secondsకి నేను ఎన్రోల్ చేసుకుని ఉన్నాను. సో రెసిడెంట్ నేమ్ అనే దాని దగ్గర నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో ఏ పేరు అయితే రిజిస్టర్ చేసుకున్నానో మీరు కూడా ఇవే డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్గా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నల్లమూతు శ్రీధరరావు అని చెప్పేసి అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత కింద క్యాప్చా పైన కనపడే అక్షరాన్ని యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేయాలి. 5BT ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి మన మొబైల్ నెంబరు ఇక్కడ చూపిస్తున్నదేనా అని చెప్పేసి లాస్ట్ డిజిట్స్ చూపిస్తూ ఉంటుంది. ఎస్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేద్దాం. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు మన మొబైల్కి ఒక వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ని చూస్తే కనుక కొన్ని సెకండ్స్లో మనకి వన్ టైం పాస్వర్డ్ అనేది SMS ద్వారా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాస్వర్డ్ అనేది వచ్చింది. యువర్ హై సెక్యూరిటీ. సో మీకు ఆ పర్టికులర్ పాస్వర్డ్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, పర్టికులర్ పాస్వర్డ్ అనేది నాకు కనపడుతూ ఉంది. సో దాన్ని ఎంటర్ చేస్తే కనుక వన్ టైం పాస్వర్డ్ 658352 అని చెప్పేసి ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఈ ఆధార్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. సో దాన్ని క్లిక్ చేసేస్తే కనుక ఆటోమేటిక్గా ఒక PDF ఫైల్ మనకి వస్తుంది. సో నేను ఆ పర్టికులర్ PDF ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆధార్కి మనకు వచ్చేటప్పటికి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ వచ్చేటప్పటికి మన పిన్ కోడ్ ఉంటుంది. సో నేను ఎంటర్ చేసిన పిన్ కోడ్ని ఎంటర్ చేసేస్తే కనుక నా పర్టికులర్ ఆధార్ నెంబర్ వచ్చేటప్పటికంటే నా PDF ఫార్మేట్లో ఉన్న ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. సో సింపుల్గా ఎలాగా మనం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఇంటికి ఆధార్ కార్డు కనుక రాకపోతే ఈజీగా ఇంటర్నెట్ నుంచి ఈ వెబ్సైట్ ద్వారా ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in వెబ్సైట్ని విజిట్ చేయగలరు.